జగన్మోహన్ రెడ్డి గారు నేను మొట్టమొదటిసారిగా ఓదార్పు యాత్రలో ఆయన గమనించింది ప్రజలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కడ కోనసీమలో అక్కడ సరైన వసతులుగా ఉండవు. ఆ ఏరియాలోకి పోయేసి ఆ గుడిసెల్లో ఆ ప్రాంతాల్లో వాళ్ళని ఓదార్చే విధానం, నేనున్నానన్న భరోసా, నేను కొన్నంత వాళ్ళు ఆ జగన్మోహన్ పైన ప్రేమ వ్యక్తం చేసినారు. జగన్ కూడా భరోసా ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఇంత వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు వ్యక్తి ఇండియన్లో గుడిసెల్లో అక్కడ వెళ్ళేసి వాళ్ళని పలకరించే విధానం, వాళ్ళకు ఇచ్చే భరోసా అంటే అనుకున్నాం నాయకుడు అంటే ఎట్టే ఈ విధంగా ఉండాలో, ఈ నాయకుడితో మనం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ నాయకుడే మనకు ప్రజలతో పాటు అందరూ కూడా ఆయనకు భవిష్యత్తు అనుకున్నాం. మనం అప్పటి నుంచి కూడా ఇంకా మేము ఎన్ని రకరకాల ప్రయత్నాలు ఆ రోజు కాంగ్రెస్ పెట్టినా టీడీపీ పెట్టినా ఎక్కడ అవన్నీ కూడా మేము కనీసం పట్టించుకోవడం కూడా మా దరిగాడు చాలా కూడా చేసినాం. జగనే నాయకుడు, జగనే మా భవిష్యత్తులో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే ఆయన చేసే పోరాట పటిమ, ప్రజల కోసం ప్రజల తరపున పోరాడే తత్వత్వం, అంటే ఒక బ్రహ్మాండమైన లక్ష్యాలు ఆయన ఉన్నాం. నిజంగా ఇంతవరకు ఏ పొలిటీషియన్గా చూడాల. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా ప్రేమ, అఫెక్షన్కు, సింపతి, తన దగ్గరున్న మనుషులకు ఏదో ఒకటి చేయాలని తపన, మాట ఇచ్చాడంటే అది కంప్లీట్గా అది ఇంకా ఇది. కాబట్టి ఈరోజు అందుకే ఆయనకు లక్షల కన్నా కోట్ల మంది అభిమానులు ఆయనకున్నారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు అయితేమి, ఇతర దేశాల్లో కూడా తెలుగువారు కానీ, ఇతర కన్నడలో కానీ, తమిళ్ కానీ, అదేవిధంగా మహారాష్ట్ర కానీ, కేరళ సంబంధించుకోండి. ఎందుకంటే నాకు రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు కూడా, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు.